హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇన్విజిబుల్ మ్యాన్. పైథాన్ కోడ్ ఉపయోగించుకొని మనం ఏం చేస్తామంటే ఈరోజు ఇన్విజిబుల్ మ్యాన్ ఎట్లా ఇన్విజిబుల్గా చేస్తామో చూద్దాం ఈరోజు. సో దానికి కావాల్సిన మోడల్స్ ఏంటంటే ఈరోజు ఓపెన్సివి, నంపై. ఓపెన్సివి అంటే ఏంటంటే కంప్యూటర్ విజన్కి సంబంధించిన మాడ్యూల్ అది. నంపై అంటే ఏంటంటే మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, మ్యాట్రిక్సెస్ అని, దానికి సంబంధించిన మోడల్ ఇది మెషిన్ లెర్నింగ్ మోడల్. ఓకే, అయితే ఈ టూ మోడల్స్ ఉపయోగించుకొని మనం ఏం చేస్తామంటే ఈరోజు ఇన్విజిబుల్ మ్యాన్ ఎట్లా మనకి పైథాన్ ద్వారా చేస్తామో ఈరోజు చూద్దాము. సో మీరు ఆల్రెడీ అవుట్పుట్ మీకు ఫ్రంట్లో వీడియో చూపించాను కాబట్టి మీకు ఇంకా క్లారిటీగా కోడ్ చెప్తే అర్థమవుతుంది అది ఎలానో. నెక్స్ట్ మీరు కానీ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా రోజు రావాలంటే మీరు ఏం చేయాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో మనం కోడింగ్ ప్యాడ్లోకి ఇప్పుడు వెళ్ళిపోదాము. ఇక్కడ చూసినట్టయితే మనం ఫస్ట్ ఏం చేయాలంటే సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే పిప్ ఇన్స్టాల్ ఓపెన్సివి పైథాన్ అని క్లిక్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ అది చేసుకోవాలి. చేసిన తర్వాత డిఫాల్ట్గా నంపై కూడా ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ ఏం పర్లేదు. సో అక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ మన ప్రోగ్రామ్కి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇంపోర్ట్ CV2 అంటే ఓపెన్సివి అనేది మనకి ఇంపోర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంపోర్ట్ టైం అంటే ఏంటంటే మనకి ప్రజెంట్ టైం తెలుస్తుంది, లేకపోతే మిల్లీ సెకండ్స్ అట్లా సెకండ్స్ ఇవ్వడం కోసము టైం ఇది. ఓకే, నెక్స్ట్ ఇంపోర్ట్ నంపై అంటే నంపై మాడ్యూల్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. మన ప్రోగ్రామ్ ఎట్లా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే యాజ్ ఎన్పి. యాజ్ ఎన్పి అంటే ఏంటి, ఎన్పి అంటే ఏంటంటే అలియాస్ నేమ్. ఓకే, అట్లా. సో ఇంతవరకు ఏం చేసినామంటే ఇదంతా కూడా మాడ్యూల్స్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూసాం. సెకండ్ ఏం చేస్తామంటే మనము వేరే ఓపెన్సివి ప్రోగ్రామ్ చూసినట్టయితే ఏం చేస్తాం, ఫస్ట్ వీడియోని క్యాప్చర్ చేస్తాం కదా. సో ఇదేంటంటే ఇక్కడ మనం రాసింది ఏంటంటే ప్రిపరేషన్ ఫర్ రైటింగ్ ద అవుట్పుట్ వీడియో. ఓకే, అవుట్పుట్ వీడియోని రైట్ చేయడం కోసం మనం ఇక్కడ కండిషన్స్ అయితే రాసాము. CV2.వీడియో రైటర్ 460 అనేది ఏంటంటే ఒక ఫంక్షన్, అది వీడియో రైట్ చేయడం కోసము. నెక్స్ట్ CV2.వీడియో రైటర్లో ఎట్లా మనం సేవ్ చేయాలనుకుంటున్నామంటే output.avi అని ఉంది కదా. సో దాని నేమ్తో మనం ఏం చేస్తున్నామంటే AVI అనేది మనం AVI అనే ఎక్స్టెన్షన్ ఇస్తాం. అంటే MP4 కూడా ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు, AVI కూడా తీసుకోవచ్చు. ఆ ఎక్స్టెన్షన్తో ఏం చేస్తున్నామంటే వీడియోని అనేది స్టోర్ చేయడానికి మనం యూజ్ చేసుకుంటున్నాం. అది ఫస్ట్ అయితే ఇది చేసాము. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ డేటా అనేది ఫస్ట్ రీడ్ చేసాక అంటే ఎట్లా రైట్ చేయాలా, ఏ ఫైల్తో రైట్ చేయాలని అక్కడ కండిషన్ రాసినాం కదా. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే వెబ్ క్యామ్తో వీడియోని క్యాప్చర్ చేస్తాం. సో CV2లో వెబ్ క్యామ్తో మనం క్యాప్చర్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ 0 ఉంది కదా, ఈ 0 ఇస్తే ఏమవుతుంటే వెబ్ క్యామ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ 0 ఇవ్వకుండా ఇక్కడ మనం MP4 ఫైల్ కనుక పంపిస్తే MP4 నుంచి అది డేటా అనేది అంటే వీడియో అనేది క్యాప్చర్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే వీడియో ఎలా ఉంటుందంటే ఫ్రేమ్స్లో ఉంటుంది. సో ఫ్రేమ్స్ ద్వారా ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే CV2.వీడియో క్యాప్చర్తో మనము క్యాప్చర్ చేసిన తర్వాత క్యాప్ అనే ఒక వేరియబుల్కి మనం స్టోర్ చేసినాం కదా. సో స్టోర్ చేసిన వల్ల ఏమవుతుందంటే క్యాప్ అనే వేరియబుల్కి ఏమవుతుందంటే అది స్టోర్ అయిపోతుంది ఇది. ఓకే, ఎంత వీడియో అంతా కూడా దానిలో స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేసినామంటే అలో ద సిస్టమ్ టు స్లీప్ ఫర్ 3 seconds బిఫోర్ ద వెబ్ క్యామ్ స్టార్ట్స్. సో ఈ టైం ఎందుకు తీసుకుంటామంటే ఇది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 3 seconds ఆపమని చెప్తున్నాము. దానికోసం టైం ఫంక్షన్ తీసుకున్నాం. ఇక్కడ టైం ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ టైం డాట్ స్లీప్ అనే ఫంక్షన్ తీసుకొని 3 seconds స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ కౌంట్ 0 పెట్టుకున్నాం, బ్యాక్గ్రౌండ్ 0 పెట్టుకున్నాం. ఇవి తర్వాత యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం ఫస్ట్. ఓకే, సో ఇక్కడ టైం డాట్ స్లీప్ 3 అని తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసామంటే క్యాప్చర్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ రేంజ్ ఆఫ్ 60. ఓకే, అంటే ఒక 60 secondsలో ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్యాప్చర్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 30 seconds ఆర్ 20 seconds ఏం చేయాలంటే మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అనేది రికార్డ్ చేయాలి. అంటే రికార్డ్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఇక్కడ తీసుకున్నాం కదా బ్యాక్గ్రౌండ్ అనేది np.flip బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లోకి cap.read ఉంది కదా. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ అయితే మనము సేవ్ చేసి పెట్టాలి. దాని తర్వాత మనం ఎంటర్ అవ్వాలి. మనం ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే తర్వాత నేను కోడింగ్లో చూపిస్తాను తర్వాత ఆపరేషన్ ఎట్లా పర్ఫామ్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మాత్రం కూడా మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మనం రాకుండా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే లోడ్ అవ్వటట్లు మనం చూసుకోవాలి. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం చూసినట్లయితే ఇప్పుడు
అది రికార్డ్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది అది తీసుకుంటుందని చెప్పాను కదా. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే రీడ్ ఎవ్రీ ఫ్రేమ్ ఫ్రమ్ ద వెబ్ క్యామ్ అంటిల్ ద కెమెరా ఇస్ ఓపెన్. ఓకే, అంటే ఇప్పుడు వైల్ ఫంక్షన్ ఎందుకు రాస్తామంటే ఇప్పుడు వైల్ ఫంక్షన్ రాయకుంటే వీడియో అనేది ఫ్రేమ్ అనేది ఒకటేసారి చూపిస్తుంది. సో మనకి మల్టిపుల్ టైమ్స్ చూపించాలంటే లూప్ కావాలి. సో క్యాప్ డాట్ ఈజ్ ఓపెన్ అనేది ఒకటి ఏదైనా పంపిస్తే ఏమవుతుందంటే మనకి వీడియో ఎంతసేపు రన్ అయితే అన్ని ఫ్రేమ్స్ అనేవి మనకి లూప్ అవుతూనే ఉంటాయి. సో లూప్ అవుతూనే ఉంటాయి. ఇంతకుముందుకు మనం ఏం చేసాము, కౌంట్ అనేది 0 తీసుకున్నాం కదా. ఇక్కడ కౌంట్ ప్లస్ 1 = 1. ఇప్పుడు చూడండి ప్లస్ = 1 అంటే ఏమవుతుందంటే ఇక్కడ కౌంట్ ప్లస్ 1 ప్లస్ కౌంట్ అవుతుంది కదా. సో ఇట్లా రూప్ అవడం వల్ల మన కౌంట్ వాల్యూ అనేది పెరుగుతుంది. అదొకటి. నెక్స్ట్ క్యాప్ డాట్ రీడ్ అంటే ఏంటి, మనం రీడ్ చేసిన మొత్తం కూడా క్యాప్చర్ చేస్తుంది. ఇది np.flip ఏం చేస్తుందంటే యాక్సిస్ 1లో పెడుతుంది. ఇది అయితే మీరు ఇంతకుముందుకు నేనేం చెప్పానంటే ఓపెన్సీవీలోకి ఇంట్రడక్షన్ చెప్పొచ్చాను కదా. మీకు ఒకసారి ఇక్కడ ఒకటి చూడండి, కన్వర్ట్ ద కలర్ స్పేస్ ఫ్రమ్ BGR టు HSV అని ఉంది. సో ఈ BGR అంటే ఏంది, HSV అంటే ఏంది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూద్దాము. ఇక్కడ మీకు ఇక్కడ వచ్చినట్లయితే HSV అని ఉంది, ఇదేంటి BGR అని ఉంది. అంటే మీరు ఇక్కడ చూడండి, BGR అన్న RGB అన్న ఒకటే. ఇక్కడ BGR అని తీసుకున్నారు. B అంటే బ్లూ, G అంటే గ్రీన్, R అంటే రెడ్. ఒక ఇమేజ్ అనేది ఇలా తీసుకున్నట్లయితే రెడ్ అనేది ఇట్లా తీసుకుంటాము, గ్రీన్ అనేది ఇట్లా ఉంటుంది, బ్లూ అనేది ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ దాన్ని HSVగా ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే H అనేది వాల్యూ ఇట్లా ఇమేజ్ ఇట్లా కన్వర్ట్ అవుతుంది, సాచురేషన్ అనేది ఎట్లా కన్వర్ట్ అవుతుందంటే ఇలా కన్వర్ట్ అవుతుంది, వాల్యూ అనేది అంటే ఇలా కన్వర్ట్ అవుతుంది. సో ఇది మీకు ఇది చూపించాను కదా. ఇది చూపించిన తర్వాత దాంతోపాటు నేను ఇక్కడ మాస్క్ ఇమేజ్ కూడా చూపిస్తాను, అది ఎట్లా డిస్ప్లే అవుతుందని చెప్పేసి. మాస్క్ ఇమేజ్ అంటే ఏంటంటే ఇది ప్రజెంట్ ఇది ఒరిజినల్ ఇమేజ్ అవుతే మాస్క్ అనేది ఇలా కన్వర్ట్ అవుతుంది. సో బ్లాక్ అండ్ వైట్లో కన్వర్ట్ అవుతుంది. సో ఎక్కువ ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తుందంటే మాస్క్ ఇమేజ్ దగ్గర మనకి హైలైట్ అవుతుంది వైట్ అనేది. సో ఇది దీన్ని థ్రెషోల్డ్ యూజ్ చేసుకొని చేస్తాము, ఇదొకటి. సో మీరు ఇంకోటి ఏంటంటే అక్కడ కొన్ని వాల్యూస్ తీసుకుంటాం, అది చూపిస్తాను తర్వాత. ఇక్కడ వచ్చినట్లయితే మనకి ఇక్కడ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే CV2 డాట్, ఇప్పుడు CV2 డాట్ CVT కలరు IMG అంటే మనం రికార్డ్ చేసింది, CV2 డాట్ కలరు BGR టు HSV అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు బ్లూ, గ్రీన్, రెడ్ నుంచి HSVకి కన్వర్ట్ చేసినాం. సో ఇది కన్వర్ట్ అయిపోయింది. కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు మనం క్లాత్ అనేది వాడినాం. ఇక్కడ చూడండి, యూ కెన్ చేంజ్ ద క్లాత్ అంటే కలర్ వాల్యూ బిలో రికార్డెడ్ టు అవర్ క్లాత్ కలర్. అంటే మనం ఒక క్లాత్ అనేది వాడినాం, అంటే రెడ్ కలర్ వాడినాం. రెడ్ కలర్ వాడినప్పుడు దానికి లోవర్ రెడ్, అప్పర్ రెడ్ అని అరేస్లో, అంటే ఇప్పుడు np.array ఎందుకు తీసుకున్నామంటే ఈ వాల్యూస్ అనేది ఉంటాయి, అంటే ఇవి HSV వాల్యూస్ అనేవి ఉంటాయి. ఇక్కడ HSVలో ఎట్లా ఉంటాయంటే మనకి లోవర్ రెడ్, అప్పర్ రెడ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ వాల్యూస్ ఎట్లా తీసుకొచ్చుకోవాలంటే మనకి ఒక సైట్ ఉంటుంది కలర్ పికర్ అని. సో ఆ కలర్ పికర్కి వచ్చినాక ఏమవుతుందంటే మనకి వాళ్ళు ఇక్కడ కలర్స్ అనేది చూపిస్తారు. మనకి HSV వాల్యూస్ ఎట్లా దొరుకుతాయి అంటే ఇక్కడ దొరుకుతాయి చూడండి HSV వాల్యూస్. ఇక్కడ నేను గ్రీన్ క్లిక్ చేశాను అనుకోండి, గ్రీన్ దొరుకుతుంది. సో ఇక్కడ నేను రెడ్ క్లిక్ చేశాను అనుకోండి, రెడ్ నాకు HSV వాల్యూస్ అయితే ఇక్కడ వస్తాయి. ఈ వాల్యూస్ అయితే తీసుకొని వచ్చేసి ఏం చేయాలంటే మనము ఇక్కడ రాయాలి, మన కోడ్లోకి రాయాలి. సో మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడైతే మనం కోడ్లోకి రాసాము HSV వాల్యూస్ అనేసి, అంటే లోవర్ అప్పర్ అని ఉంటుంది, అవి రాసుకుంటే సరిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే మాస్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే CV2 డాట్ ఇన్ రేంజ్ HSV లోవర్ రెడ్ అట్లా సేమ్ ఇది కూడా యాస్టిస్గా అలానే రాస్తాము. సో రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే 2 మాస్క్ని మనము ఒకటే మాస్క్కి కన్వర్ట్ చేసుకున్నాం. సో మాస్క్ అంటే ఏం చెప్పాను ఇంతకుముందుకు, బ్లాక్ అండ్ వైట్లో కన్వర్ట్ అవుతుందని చెప్పాను. సో ఇంతవరకు అయితే అది జరిగింది. సో ఇక్కడ నుంచి ఏం ఫార్మ్ అవుతుందో చూడండి. అక్కడ చూడండి, ఓపెన్ అండ్ డిలీట్ ద మాస్క్ ఇమేజ్, ఇది ఓకే, ఇది ఇలా. నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ అండ్ ఇన్వర్టెడ్ మాస్క్ టు సెగ్మెంట్ ఆఫ్ ద రెడ్ కలర్ ఫ్రమ్ ద ఫ్రేమ్. సో ఇంతవరకు ఏం చేసామంటే మాస్క్ క్రియేట్ చేసాం కదా. సో మనకి అక్కడ మనకి మాస్క్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలంటే రెడ్ కలర్ అనేది ఐడెంటిఫై అవ్వాలి కదా. దానికోసము ఈ కండిషన్స్ అనేది రాస్తాం. చూడండి, సెగ్మెంట్ ద రెడ్ కలర్ పార్ట్ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ యూజింగ్ ద బిట్ వైస్ విత్ ద, ఇక్కడ మనకి ఏముంటుందంటే విత్ ద ఇన్వర్టెడ్ మాస్క్. ఓకే, ఇది ఒకటి. క్రియేట్ ఇమేజ్ షోయింగ్ ద స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ పిక్సెల్స్ ఓన్లీ ఫర్ ద మాస్క్డ్ రీజియన్. మాస్క్డ్ రీజియన్ అంటే ఇక్కడ మనకి ఇంప్లిమెంటేషన్ అయితే జరుగుతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకొని. సో మనకు అది ఇన్విజిబుల్ ఎక్కడ అవుతుందంటే ఈ కండిషన్స్లోనే అవుతుంది. సో ఇది అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే యాస్టీస్గా ఇక్కడ చూడండి, జనరేటింగ్ ద ఫైనల్ అవుట్పుట్ అండ్ రైటింగ్. ఇక్కడ ఏం చేస్తామంటే అక్కడ జరిగిన ఆపరేషన్స్ అంతా కూడా ఫైనల్ అవుట్పుట్ ఏం చేస్తామంటే CV2 డాట్ ఇప్పుడు యాడ్ వెయిటెడ్ అని ఇక్కడ రెస్ట్ అని పంపించి 1:1 చేర్చాం కదా. నెక్స్ట్ అవుట్ డాట్ రైట్ ఫైనల్ అవుట్పుట్ అని ఏమవుతుందంటే ఏం చేస్తుందంటే మనకు వచ్చిన అవుట్పుట్ అనేది ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తుంది.
నెక్స్ట్ ఇక్కడ చూడండి cvt.imshow. ఇక్కడ మ్యాజిక్ అంటే ఏంటంటే మనకు ఒక GUI అనేది ఓపెన్ అవుతుంది కదా, దానికి ఒక నేమ్ ఇది టైటిల్ అనుకోండి, ఫైనల్ అవుట్పుట్ అనేది దీనిలో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ cvt.waitKey1 అంటే ఒకవేళ వెయిట్ కీ ఇవ్వకపోతే ఏమవుతుందంటే మనం ఫ్రేమ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే బ్లింక్ అయ్యి వెళ్ళిపోతుంది. సో అట్లా కాకూడదంటే మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి కీని. నెక్స్ట్ cap.release out.release అనేది చేసిన తర్వాత ప్రతి OpenCV ప్రాజెక్ట్కి ఏమవుతుందంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ cvt2 అని అక్కడ పైన క్యాప్చర్ తీసుకున్నాం కదా, ఇక్కడ ప్రతిసారి మనం ఏం చేయాలంటే cvt.destroy windows అంటారు. అదే టికింటర్లో ఏం చేస్తామంటే మనకి మెయిన్ లూప్ అని చెప్పేసి అట్లా ఉంటుంది. ఓకే, సో అక్కడ అలా ఉంటుంది. అట్లా ఒక్కదానికి ఒకటి ఉంటుంది. దీనికైతే ఏముంటుందంటే destroy windows అనేది ఉంటుంది. ఒకసారి మనం ఓవరాల్గా చూసినట్లయితే ఇంపోర్ట్ cv2 అంటే ఏంటంటే మొత్తం ఇంపోర్ట్ చేస్తాం, మొత్తము మాడ్యూల్స్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే వీడియో అనేది ఎట్లా అవుట్పుట్ వీడియో అనేది రావాలని ఇక్కడ తీసుకుంటాము, క్యాప్చర్ చేసుకుంటాము. ఇక్కడేమో స్టాప్ చేస్తాము, 3 seconds స్టాప్ చేసిన తర్వాత వెబ్ క్యామ్ స్టార్ట్ చేయమని చెప్తాము. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అది క్యాప్చర్ చేసుకుంటుంది ఫస్ట్ ఒక 30 seconds, దాని తర్వాత దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి కెమెరా అనేది లూప్లో ఇటరేట్ చేస్తాము, అంటే రికార్డ్ అయింది కూడా. నెక్స్ట్ HSV కన్వర్ట్ చేస్తాము. HSV ద్వారానే ఏమవుతుందంటే మనం పంపించిన వాల్యూస్ ఈ వాల్యూ ఇప్పుడు మెయిన్ ఇక్కడ పర్ఫార్మ్ ఎట్లా జరుగుతుందంటే మెయిన్ అది ఇన్విజిబుల్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ ఈ వాల్యూస్ పంపించాం కదా, సో ఈ వాల్యూస్ పంపించడం వల్ల ఏమవుతుందంటే రెడ్ కలర్ ఒక వాల్యూస్ ఇవి కాబట్టి రెడ్ ఇది మనకు మాస్క్ ఇది కనిపిస్తే ఏమవుతుందంటే ఫస్ట్ 30 seconds నేను చెప్పాను కదా 30 seconds ఇలా 20 secondsలో మనకి తీసుకున్న ఇన్పుట్ డిస్ప్లే అవుతుంది. ఈ మాస్క్ ఇమేజ్ అనేది మాస్క్ ఇమేజ్లో స్టోర్ అయినది ఐ ఇంటెన్సిటీ ఉన్నది ఏమవుతుందంటే అది హైడ్ అయిపోతుంది. సో హైడ్ అవడం వల్ల అది ఇన్విజిబుల్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఒక 30 seconds ద్వారా మనము ఏం చేయాలంటే మనం ఒక బ్యాక్గ్రౌండ్ అనేది వీడియో చేయాలి. అంటే వీడియో రికార్డ్ చేసిన తర్వాత దాని తర్వాత మనం రావాలి. ఓకే, దాని రావడం వల్ల ఏమవుతుందంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుంటుంది. దాని తర్వాత మనం పంపించిన రెడ్ కలర్ ఇక్కడ పంపించినాం కదా, ఇక్కడ రెడ్ కలర్ పంపించినందుకు ఈ రెడ్ కలర్ పంపించినందుకు ఆ రెడ్ కలర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి అది ఇన్విజిబుల్ అంటే అది ఎలిమినేట్ చేసుకుంటుంది. ఓకే, ఇట్లా నెక్స్ట్ ఇట్లా మనము ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. సో మీరు కలర్స్ అనేది ఎలా చేంజ్ చేసుకుంటారంటే ఇక్కడ వచ్చి చేంజ్ చేసుకోవచ్చు. అంటే లోవర్ అప్పర్ అని ఉంది కదా, నేను ఇక్కడ రెడ్ తీసుకున్నాను కదా, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెడ్ తీసుకున్నాను. మీరు ఈ వాల్యూస్ చేంజ్ చేస్తే మీకు వేరే కలర్ అయితే వస్తుంది. సో మీరు ఈ కలర్ చేంజ్ చేసుకొని మీరు వేరే కలర్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఒకవేళ OpenCV తెలియకుంటే ఏం చేయాలంటే మన ఛానల్లో OpenCV 30 minutes అనేది వీడియో ఉంది. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అక్కడ మాస్క్ అంటే ఏంటి, థ్రెషోల్డ్ అంటే ఏంటి, బ్లర్ అంటే ఏంటి, ఓకే గ్యాషన్ బ్లర్ అంటే ఏంటి, అలాగే మనకి కాన్వెక్స్ కాన్కేవ్ హెల్ అంటే ఏంటి అని చెప్పేసి, దాని తర్వాత ఇంకేంటంటే పైథాన్ అంటే ఇప్పుడు పైథాన్ యూజ్ చేసుకొని OpenCV ఎట్లా ఇన్స్టాల్ చేసుకుంటాము, అక్కడ అసలు ఎందుకు OpenCV వచ్చిందని చెప్పేసి టోటల్గా నేను ఒక 30 minutes వీడియో చేశాను, టోటల్ OpenCV 30 minutes అని. సో మీరు ఆ వీడియో చూసి ఈ వీడియో చూసి ఇంకా క్లారిటీగా ఉంటుంది మీకు. సో ఎందుకంటే అవి అక్కడ ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి ఇక్కడ డైరెక్ట్ నేను చెప్పడం జరుగుతుంది. ఇవి ఎలా తీసుకుంటున్నారు అవంతా కూడా నేను అక్కడ చూపించాను మీకు. ఓకే, సో ప్రతి వీడియోలో చెప్పడం వీలవ్వదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా రావాలంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, సో తెలుగు వాళ్ళ సపోర్ట్ కావాలి, తెలుగు వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మాత్రం వీడియోస్ స్పీడ్గా వస్తాయి. ఓకే, మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ.